నమస్తే మాస్టరు. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నేను ఇది తెలుగులో చేయడానికి కారణం ఏంటంటే నాకు కొంతమంది ఈమెయిల్స్ వేశారండి. ఎండింగ్లో చెప్దాం. కులాలు మీరు ప్రతి వీడియోలో కులం మాట్లాడతారని అంటున్నారు, ఎందుకు అనేది ఎండింగ్లో వెళ్దాం. అమెరికాలో ఉన్న దాసీగానే బతుకుతున్నాం, ఇండియన్ వర్కింగ్ వైఫ్స్ అనూహ్య అనుభవాలు, అది మనకి సబ్జెక్ట్ ఆఫ్ ద ఈమెయిల్ ఆర్ మనకి పంపారనమాట. నేను కొన్ని నిజాలు పచ్చిగానే మాట్లాడతానండి. తర్వాత పాయింట్ ఏంటంటే తప్పదు మాస్టారు. మనకి ఎంతమందో స్నేహితులు ఉంటారు ఇండియాలోనే, ఇక్కడ మిత్రులు కానీ రిలేటివ్స్ కానీ, వాళ్ళకి ఇల్లులు ఉంటే మా అట్టవుతుంది, నేనేం చేయలేను. బట్ పోయే లోపల మనం సమాధానం తిరిగి ఇచ్చేయాలనేది నా తాపత్రయం. అమెరికాలో ఇల్లు కొన్న వాళ్ళకి 3 రోజెస్ అండి, 2 minutes సైలెన్స్. ఎందుకంటే ఈ రోజెస్ పెళ్ళాన్ని చంపేయాలనుకున్నవాడే అమెరికాలో ఇల్లు కొంటాడు. మా జనరేషన్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ ఇద్దరు వర్క్ చేసుకుని పర్లేదు. పెళ్ళాన్ని చంపేయాలనుకున్నవాడే ఇల్లు కొంటాడు అమెరికాలో. మీకు ఇల్లు లేదా సార్, మీకు ఇల్లు ఉన్నవాళ్ళంటే ఏడుపంటే అదంతా ఆ సంబంధం లేదు రా బాబు. నేను ఇప్పుడు ఆఫ్రికా నుంచి రికార్డ్ చేస్తున్నాను రా వీడియో. సో నేను అమెరికాలో ఇల్లు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకో, నా గురించి నువ్వేమంటావు? సో ఈ రోజెస్ అయిపోయింది. సో ఈ ఈమెయిల్కి వస్తే వాడు ఇంగ్లీష్ కమ్ తెలుగులో రాశారు, అందుకని మనకి టైం పట్టింది అనమాట ఇంగ్లీష్. సో నేను ఒక అటార్నీని కలిసానండి. $200 పే చేశాను. అంటే ఇలాంటి ఈమెయిల్స్ చాలామంది వచ్చాయి. ఆయన అన్నాడు, ఎవరికో జ్వరం వస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకునే అంత మంచోడు గురు, ఇలాంటి అని చూడలేదు అన్నాడు. అంటే మనం వీడియో చేయాలంటే కూడా కాస్ట్ అవుతుంది, వీడియోల మీద డబ్బులు వస్తాయి సార్ అన్నాడు. రాస్తాడు. సెకండ్ టాపిక్. సో వీడియో షేర్స్ రియల్ స్టోరీస్ అండ్ బై ఇండియన్ ఉమెన్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. వాళ్ళు వర్క్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. Yet treated unfairly at home, despite contributing equally to the household income, may face emotional abuse. చాలామంది రాస్తుంటారు, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి సార్, 3 ఇళ్ళు మింగేసాను. ఎందుకంటే మళ్ళీ మనకి కాల్స్, ఈమెయిల్స్ వస్తాయి. Unrealistic experience like serving food at dusk, cooking fresh, elaborate meals daily, bearing constant criticism. This video exposes harsh reality behind the American dream for many Indian wives and urge the public in India to understand that geographical location does not guarantee respect or happiness. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా కోళ్ళ అమెరికాలో ఉంది, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు అంటే వాళ్ళు చేసేది ఇదే భాగవతం. తర్వాత నమస్తే అందరికీ, ఇది మీ కుమార్ ఎక్స్క్లూజివ్. మీలో చాలామంది అమెరికాలో బాగుంటుందని అనుకుంటారు, అమెరికా స్వర్గం అని అనుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పాడు, అమెరికా భూతల స్వర్గం, నైదర్ హెవెన్ నార్ హెల్ ఫర్ ఉమెన్ అని చెప్పాను. కానీ అనుకుంటారు, కానీ ఓ వాస్తవాన్ని మీతో షేర్ చేయాలి. చాలామంది భారతీయ మహిళల గాథ. మళ్ళీ రోజెస్ ఇక్కడే పెడదాం. ఓకే, కొన్ని రోజుల క్రితమే నాకు కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఫుల్ టైం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు అని కొట్టుకుంటూ, కానీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఏమైనా, ఇక్కడైతే లైన్ కట్ అయిందండి, అభిప్రాయం ఏమైనా వంట చేసావా, వడ్డించావా, మనకి ఎక్కడో పెట్టినట్టున్నా, వాళ్ళు కూడా పని చేస్తారు, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుంటారు. కానీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఏమైనా వంట చేసావా, వడ్డించావా. అంటే ఇది బేసికల్లీ మేల్ డామినేటెడ్ స్టోరీస్ అన్నమాట. ఒక మహిళ ఏమంటుందంటే, నేను ఒకరోజు బిజీగా ఉండిపోయి నిన్న రాత్రి మిగిలిపోయిన తెల్ల అన్నంతో వంట చేశాను. అంటే పులిహార చేశారు బేసికలీ, బట్ అటు ఇంగ్లీష్లో రాశారు కూడా మన టైం పడుతుంది. సో నా భర్త 10 సార్లు చెప్పాడు వెరీ బ్యాడ్ అని.
అంతేకాదు మసాలాలు లేకపోయినా అంటే ఉప్పు తక్కువైనా అక్కర్లేకపోయినా ఆమెను తిట్టాడు, బూతులు తిట్టాడు అండి. వీళ్ళంతా మళ్ళీ కులం తర్వాత ఎండింగ్లో వద్దాం. సో తిట్టాడు. ఇదేనా మానవత్వం, ఇదేనా వివాహ బంధం అని వాడు గత 20 ఏళ్ళుగా తిడుతున్నట్ట. ఆవిడ నా వీడియోలు చూసి రాశారనమాట. ఇది నేను మళ్ళీ వీడియోలో చెప్తే నన్ను తిడితే నేనేం చేస్తాను మాస్టారు? అసలు అర్థం ఉందా? అంటే మీకు ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేసి న్యూస్ పేపరు పంపిస్తాడు ఎవడో బాధలు రాసి, న్యూస్ పేపర్ ఎడిటర్ని కొట్టేస్తారు మీరు వాడి ఇంటికి వెళ్ళి. అలా ఉంది ఇప్పుడు నాకు వచ్చే కామెంట్స్, ఈమెయిల్స్ కానీ. సో భారతదేశంలో ఉన్న మా చెల్లెళ్ళకి అక్కలకి ఇది చెప్పాలి. ఆమె రాశారనమాట, అమెరికా వచ్చినంత మాత్రం గౌరవం రాదు, మారాల్సింది మన మైండ్ సెట్. అంటే వాడికి ఇంకా సిస్టర్స్ ఉన్నారనమాట అమెరికా రావాల్సిన వాళ్ళు. నా సందేశం, భర్తలు మాత్రం ఇవే నా డ్యూటీలు అని అడగాలి. అభిమానం, ఆదరణగా ఇంటి పని షేర్ చేసుకోవాలి. నేను చాలామంది ఇంట్లోకి వెళ్ళానండి, ఎక్కడ నేను మెన్ పనిచేయడం నేనైతే చూడలేదు. మా జనరేషన్ అట్లీస్ట్, మేబీ నెక్స్ట్ జనరేషన్ ఫార్ అడ్వాన్స్డ్ కాబట్టి వాళ్ళు వర్క్ షేర్ చేసుకుని హ్యూమానిటీ, కంపాషన్, ఎంపతి మీద ఉంటారు కొంతమంది, చాలామంది. సో ఆడవాళ్ళని రోబోస్గా కాదు, వాళ్ళకి కూడా విశ్రాంతి కావాలి, గౌరవం కావాలి. అణిచివేతకు బలయ్యే బదులు బహిరంగంగా మాట్లాడండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి చెప్పండి. నేననే మీకు చెప్తున్నాను, సహాయం కోరండి. అమెరికాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ సపోర్ట్, డొమెస్టిక్ వైలెన్స్ హెల్ప్ లైన్స్, ఉమెన్ సపోర్ట్ గ్రూప్స్. వీళ్ళు కాల్ చేయాలి కానీ ఏం చెయ్యట్లే కర్మ సిద్ధాంతం అని. ఇప్పటిదాకా ఒక 10 కేసులు వస్తే ఒక పర్టికులర్ క్వార్టర్ అంటే మందు కాదండి, 1 to జనవరి, ఫిబ్రవరి, మార్చిని ఫస్ట్ క్వార్టర్ అంటారు అమెరికాలో. ఒక క్వార్టర్లో నాకు 10 to 20 మెయిల్స్ వస్తే 10 to 20 మెయిల్స్ అందరూ ఒకటే లొకేషన్, ఇండియాలో ఆరిజిన్, ఒకటే కులం వాళ్ళు ఉన్నారు. ఇంక మీరు ఇప్పుడు కులాన్ని అనకపోతే ఏమంటారు? ఆ కులం నుంచి ఆ లక్షణాలు వస్తాయని కాబట్టే కదా, ఆ కులం నుంచి ఆ లక్షణాలు వస్తాయి కాబట్టి ఆచార వ్యవహారాలు వాటెవర్, లొకేషన్ చెప్పను మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇందులో ఐటీ వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి నిజ జీవిత కథనాలు మీకు తెలుసా? మీకు ఇది ఎదురైందా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో మార్గం కావచ్చు కదా. కుమార్ ఎక్స్క్లూజివ్, మీ గొంతుకు మీ వాదన. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పీకప్, డోంట్ నార్మలైజ్ డిస్రెస్పెక్ట్, కమ్యూనికేట్ క్లియర్లీ అండి. నెక్స్ట్, సెట్ బౌండరీస్. ఇమోషనల్ అబ్యూస్ ఈజ్ అబ్యూస్, సో డోంట్ టాలరేట్ ఇట్ సైలెంట్లీ. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో విక్టిమ్స్, వాళ్ళకి చెప్తున్నాను, టేక్ సపోర్ట్, రీచ్ అవుట్ టు ఫ్రెండ్స్, సపోర్ట్ గ్రూప్స్, కౌన్సిలర్స్ ఆర్ లీగల్ సర్వీసెస్. అన్ఫార్చునేట్లీ వీళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు, అమెరికన్ సిటిజన్స్ అయ్యారు, వాళ్ళు ఏమీ యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఫాదరు మదర్ని కొడితే కంప్లైంట్ చేయాలి. అక్కడ ఒక ఫాదర్ అయితే ఏంటి, హస్బెండ్ అయితే ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ల్యాండ్ కదా ఇది. ఎడ్యుకేట్ హస్బెండ్స్, షేర్ రెస్పాన్సిబిలిటీస్ అట్ హోమ్, ఎస్పెషల్లీ బోత్ ఆర్ వర్కింగ్. అదే చెప్పాను. పెళ్ళాన్ని చంపేవాళ్ళనుకున్నవాడు ఇల్లు కొంటాడు. ఎస్, ఐ వాంట్ టు కిల్ మై వైఫ్ అనుకున్నవాడు ఇల్లు కొంటాడు. ఎందుకు? ఇక్కడ అమెరికాలో పని వాళ్ళు ఉండరు, బట్టలు విసిరి చేయడానికి ఉండరు, లాండ్రీ చేసేవాళ్ళు ఉండరు, గార్డెనింగ్ డబ్బులు ఉండాలి, గార్డెనింగ్ చేయాలన్నా, స్నో పడితే క్లీన్ చేయాలన్నా, ఫాల్లో లీవ్స్ తీయాలన్నా వాళ్ళందరినీ వీడు డబ్బులు వచ్చినా పొదుపు పీనస్గా బతుకుతాం కదా, వీడే అదే చేయాలి, అన్నీ అదే చేయాలి. వీడు తినేసి తాగేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు, లేకపోతే పప్పు కూర, మజ్జిగ, పులుసు, చారు, పచ్చడి, ఇన్ని ఐటమ్స్ ఉండాలి, తినేసి కూర్చుంటాడు. వీడేం చేయడు. కార్పెట్ క్లీన్ చేయాలి, టాయిలెట్ క్లీన్ చేయాలి. అది చచ్చిపోవాలనుకుంటుంది, దాన్ని చంపేయాలనుకుంటాడు ఒకటి, వీడు ఇల్లుగా ఉంటాడు. నడుము నొప్పులు, బొడని నొప్పులు పడి చావాలి, జాబ్ బాగానే తోడు, పైగా జాబ్ ఒకటే. కొంతమంది వేరే ప్రొఫెషన్స్లో కూడా ఉన్నారు. సో టెల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా ట్రూత్, డోంట్ టేక్ హ్యాపీనెస్ ఫర్ సొసైటీ సేక్ అండి. అంటే సంబడీస్ లైఫ్, సంబడీస్ ఒపీనియన్ ఈజ్ నాట్ యువర్ రియాలిటీ. ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకుని అలా బతికేస్తున్నారండి చాలామంది. So many believe moving to America brings respect, peace, partnership in marriage, but reality for many Indian women is different. One of my followers, working woman, shared her story. She made meal using leftover. ఇది తెలుగులో చెప్పేసాం కదా మనం. సో తర్వాత
కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, చదవాలి. అమెరికాలో కూడా సేవకుల్లా బతుకుతున్నాం. ఓకే, చాలామందికి అమెరికా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఇండియన్ వర్కింగ్ వైఫ్స్ పంపిన మెయిల్స్, వాళ్ళ వాదన మీకు తెలియాలి. ఒకసారి తెల్లన్నం అంటే పులిహార వండినందుకు లెఫ్ట్ ఓవర్ రైస్తో హస్బెండ్ వెరీ బ్యాడ్ అని 10 సార్లు అన్నట్టండి. వంట కావాల్సినవి లేకపోతేనూ బూతులు తిట్టట. ఇదేనా ప్రేమ అని రాశారు ఆవిడ. ఇది భార్య బాధ్యత మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి జీవించాలి. ఇది వాళ్ళ ఇండివిజువల్ సమస్య కాదు, ఇది సొసైటీ సమస్య. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కదా, డొమెస్టిక్ వైలెన్స్. దేశం మారినా మైండ్ సెట్ మారలేదని తెలుసుకోవాలి, అంతే కదా. నిన్న కొన్ని వీడియోలు పెట్టి తీసేసాను నేను. అక్కడ ఫ్రెండ్స్ కూడా నా వీడియోల వల్ల ఫీల్ అయ్యి క్యాస్ట్ మీద బేస్ హైరింగ్ తప్పు కాదు, క్యాస్ట్ బేస్ మీద పర్టికులర్ గేమ్ ఏదైనా ఆడాలంటే క్యాస్ట్ బేస్ మీద ఆడాలి, నువ్వు ఈ క్యాస్ట్ కాబట్టి నువ్వు వెళ్ళిపోరా అన్నది కూడా తప్పేం కాదు అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం అంటే మానవంగా మడ్డలు కూడా తప్పేం కాదని అంటున్నారు వాళ్ళకు కూడా. రోజెస్ అండ్ 2 minutes సైలెన్స్. సో గొంతెత్తండి, హద్దులు పెట్టండి, సాయం కోరండి. సో మీ గొంతు మీ వాస్తవం కుమార్ ఎక్స్క్లూజివ్. మీ కథ మీ ఇంట్లోనే ఏదో ఒకరికి సరిగ్గా సరిపోతుంది, వినండి, ఆలోచించండి, మారండి. ఇది భార్య బాధ్యత కాదు, ఇద్దరి జీవితం. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు మీది, ఇది మీ తప్పు కాదు, కానీ మార్పు మీరు తేవాలి. ఇంగ్లీష్లో నోట్ తెచ్చాలి అని ఉంది. సో ఇది నేను చెప్పాలనుకున్నానండి. ఈ రాసిన ఈమెయిల్ దాకా మనం ఆమె కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందిట. ఒక కేసులో వర్క్ రోజు తెల్లారిన వంట చేసినందుకు నానా తిట్టాడు. అరే వెధవా, మగ వెధవా, బట్ మూవ్ యువర్ బట్ అంటారండి ఇంగ్లీష్. అంటే నీ ముడ్డికి కదిపి ఆఫీస్ డెస్క్ నుంచి కిచెన్లోకి వెళ్ళి కొంత సాల్ట్ వేసుకుని ఎక్స్ట్రా కలుపుకొని తినలేవరా, దానికి అంత బ్లేమ్ ఎందుకురా? అమ్మ అయిపోయింది. తర్వాత ఒక కేసు. ఈ కేసులో వాళ్ళు లొకేషన్స్ ఇంతకుముందు నేను చెప్దామనుకున్నానండి, బట్ ఇప్పుడు వీలు అవ్వట్లే. ఎందుకంటే ఐడెంటిఫై అయిపోతారు ఇప్పుడు జనాలు. ఎవడో ప్రాక్సీ చేస్తున్నాడు, ఫేక్ రెజ్యూమ్ చేస్తున్నాడు, పలానా క్లయింట్లో జాబ్ కొట్టి టెక్సాస్లో ఉన్నాను అనుకోండి, టెక్సాస్లో వాళ్ళు ఫీల్ అయిపోతుంది, నేను ఏం చేయలేను కదా, వీడు నా స్టోరీ చెప్పేస్తున్నాడు. అలా వీళ్ళు కూడా నా స్టోరీ చెప్పేస్తున్నారేమో అని అనుకుంటారు. ఈ వచ్చిన స్టోరీలు అన్నిటిలో వాళ్ళందరూ కులం బ్రాహ్మిన్స్ అండి. ఇంక నేను సాకులు చెప్పట్లా, వాళ్ళు రాశారు, వాళ్ళ ఇంటి పేర్లు బట్టి తెలిసిన కూడా చెప్తున్నాను. వీళ్ళందరూ తూగో జిల్లా వాళ్ళు, వీళ్ళందరూ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఈ చుట్టుపక్కల బ్యాచ్. ఓకే, మాది కాకినాడే కదా, మీ ఇత్తనే మా అత్తనే అలాగా. సో వాళ్ళు అబ్బాయి రాజమండ్రి అయితే అమ్మాయి కాకినాడ, అమ్మాయి కాకినాడ అయితే అబ్బాయి రాజమండ్రి, లేదా అబ్బాయి అమలాపురం అయితే అమ్మాయి కాకినాడ రాజమండ్రి అలాగా. వీళ్ళందరూ నా ఏజ్ వాళ్ళు. వీళ్ళందరికీ 20 to 25 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఓకే, కొన్ని అందరూ అరేంజ్డ్ మ్యారేజెస్. ఇప్పుడు ఎవరిని తిడతారు? బ్రాహ్మణ్ కులాన్ని తిడతారా, అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ తిడతారా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులను తిడతారా? ఎందుకంటే ఒక అమ్మాయి బొడ్డు ఉడకముందు పెళ్లి చేస్తాడు 19 ఏళ్ళకి. మిగతా వాళ్ళకి అందరూ పూర్వం మా జనరేషన్ అప్పుడు డిగ్రీ అయిందంటే పెళ్లి చేసేస్తారు ఫాదర్స్. నాకు కొద్దిన ఆలోచించినప్పుడు అనిపించింది, ఎవరో ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు సార్. ఆ ఇద్దరు మ్యారేజ్ కూడా పూర్వం సంగతి చెప్తున్నాను, 1970s కన్నా ముందు 60s 50sలో మ్యారేజ్ చేస్తారు. పెద్దలు నిర్ణయిస్తారు 13 ఏళ్ళు 10 ఏళ్ళకో 16 ఏళ్ళకో అయిపోతుంది. ఓ 10 మంది 20 మంది పిల్లలకి అనేస్తారు ఇండియన్ క్రికెట్ టీం లాగా. ఆపాలని తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకే తెలియదు. వాళ్ళు 50 రోజులు తెచ్చారు, బతికారు, అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ వస్తాం, కొంచెం బెటర్, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు అని పెళ్ళి అయితే చేసేయాలి. ఆడదానికి భారం కదా అది ఇంట్లో, దాన్ని గంటేయాలి ఎక్కడో కూడా చంపేసి. స్టేటస్ దాని మనసులో ఆవిడ ప్రేమించిన ఆవిడున్న అవసరం ఉంది, దాన్ని తోసేయాలి ఇంట్లోంచి. గ్రాండ్గా మ్యారేజ్ చేశారు, అందరూ చూసావా మా అమ్మాయి బాగా చేసిన మ్యారేజ్ అని అనుకోవాలి, అలా గ్రాండ్గా చేసేయాలి. కానీ దాని మనసులో ఆ పిల్లాడు ఉన్నాడా లేదా అవసరం లేదు. బీటెక్ గోల్డ్ మెడల్ ఈ 20 కేసుల్లో 10 to 20 ఇమేజ్లో అందరూ బీటెక్ గోల్డ్ మెడలిస్టులు, అందరూ ఐఐటి బ్యాచ్. ఏమా నాకు అసలు నేను లాస్ట్ బెంచ్లో కూర్చొని చదివానండి, నాకేం హేట్రెడ్ ఏం లేదు ఫస్ట్ బెంచ్ వాడు. ఈ గోల్డ్ మెడలిస్టుల కేసులు అన్నీ నాకు ఇలాగే వస్తున్నాయి. అటు ముంబై ఐఐటి, మద్రాస్ ఐఐటి, చెన్నై ఐఐటి, ఇంకోటి ఏదో ఐఐటి, అస్సాం ఐఐటి,
లేకపోతే బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అయినట్టు జేఎన్టీ అంటారు, ఇది అంటారు, అది అంటారు, హైదరాబాద్ జేఎన్టీ గోల్డ్ మెడలిస్ట్ చేసేది ఏంటి ఇంట్లో? ఇదే బాబుది. ఇద్దరేసి పిల్లలు ఉన్నారు, ఇద్దరు బాయ్స్ ఆర్ గర్ల్స్. వాళ్ళు వీళ్ళ తండ్రిని చూసి అమ్మ నేను పెళ్లి చేసుకుని అన్ని స్టేజ్కి వచ్చారు. అంతేగాని కంప్లైంట్ చేస్తాను అన్నట్ల. కంప్లైంట్ చేసి వాడిని బుక్ చేస్తే వాడు ఒకరోజు జైల్లో ఉండి నో కాంటాక్ట్ అని కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు వీళ్ళని కాంటాక్ట్ చేయడానికి లేదు తల్లిని. సో అప్పుడు ఈవిడ విడిగా ఉండి ఆ ఇంట్లోంచి వచ్చేయాలి. ఫస్ట్ విడిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇంట్లోంచి వచ్చేయాలి, కాళ్ళ మీద నిలబడాలి. F1 మీద వచ్చిన వాళ్ళే డైవర్స్లు తీసుకుని ఇండిపెండెంట్గా ఉండి H1B మీద ఉన్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు, నానా కష్టాలు పడి ఆడవాళ్ళు. నేను చెప్పేది అలాంటి గ్రీన్ కార్డు ఈ 20 మందికి ఒడ్డు కింద గ్రీన్ కార్డు, US పాస్పోర్ట్ ఉంది, ఏం బతకలేదు, చావలేరా? లొకేషన్ చెప్తే కనెక్ట్ అయిపోతారు పీపుల్. డెట్రాయిట్ మిచిగన్లో నాకు కేసులు ఐ కమ్ అక్రాస్ సమ్ ఉమెన్ ఆర్ న్యూజెర్సీ ఆర్ వర్జీనియా, మేరీల్యాండ్, టెక్సాస్, కాలిఫోర్నియా, ఇలా ఒక స్టేట్ ఇంటి 50 స్టేట్స్ కదా. వీళ్ళకి కంఫర్ట్ జోన్లో ఉన్నారు సార్, బయటికి రాలేకపోతున్నారు, కంప్లైంట్ చేయలేరు, నామోసి వాళ్ళు ఏదనుకుంటారంటే. కానీ అమెరికాలో ఇది స్వతంత్ర దేశం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లైఫ్ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళది కాదు తప్పు, వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారు. అక్కడ సొసైటీ దిక్కుమాల సొసైటీ, ఇప్పుడు మళ్ళీ భారతదేశం దిక్కుమాల సొసైటీ అన్నారని ఎవడో అంటాడు. అంటే అన్నాను రాబాయ్. నా బడ్జెట్ వాళ్ళందరికీ 2 minutes సైలెన్స్, రోజెస్ అయిపోయింది. సో వాళ్ళు తల్లిదండ్రులు పెంచిన పెంపకం, తర్వాత వాళ్ళు ఏదో ఆవేశం ఆపుకోలేక పిల్లలకి అంటారు. కానీ నేను పిల్లలకి 19 ఏళ్ళు రాగానే పెళ్ళి చేసేయాలని రూల్స్ ఏంటి సార్? అయిపోయింది. ఈ జనరేషన్ అంటే కొంచెం పర్వాలేదు. నేను ఇప్పుడు చూసిన వాళ్ళు అమెరికాలో కులం, మతం, ప్రాంతం, భాష, దేశం అని లేకుండా వేరే వేరే కంట్రీలు మనం కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ అవర్ జనరేషన్. ఇంకొక కేసులో ఏంటంటే మా ఫ్రెండ్ గవర్నమెంట్లో పనిచేశాడు. వాడు చేస్తే ఈ బ్రాహ్మిన్స్ అని ఎందుకనంటే వీళ్ళకి ఎక్కడ లేని ఆస్తులు ఉండవు, కానీ ఎక్కడ లేని ఆచారాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. పప్పులో ఉప్పు వేసావా, ఎడం చెత్త వేసావా, కుడి చెత్త వేసావా, తూర్పు తిరిగి పోసావా, వేసావా, ఇన్ని నానా ఉంటాయి చేసేది. సో ఒక్కొక్కడికి 4 ఇళ్ళు. ఆ అమ్మాయి అయితే జాబ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు. సో 5 రాళ్ళు సబ్వే కూడా కొనుక్కొనివాడంట, డబ్బులు లేవు అంటాడంట. సో ఏంటంటే 4 ఇళ్ళు ఎవరికి కలుగురు. ఇంకో కేసులో అమ్మాయి ఇప్పుడు మెన్సెస్ అంటారు, పీరియడ్స్, ఇంకా అది వస్తే ఆడవాళ్ళని ఈ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఇల్ట్రీట్ చేస్తారు. వేరే రూమ్లో పెట్టి దాన్ని తాళం వేసేస్తారు, వీడియో వండిస్తాడు. కొన్ని కేసుల్లో నేను చూసాను. మేరీల్యాండ్ వెళ్ళినప్పుడు 2009లో ఫ్రెండ్ ఉండేవాడు గవర్నమెంట్లో, నాకు ఎక్స్కోలీ. వాడు చూసినా ఏమనుకోవడానికి ఏం లేదు. అంటే అమెరికా వచ్చినా కూడా అంత ఇదిగా ఉండాలా, అంత హింసించాలా ఒక ఆడపిల్లని? అసలు ఆడవాళ్ళు మగవాళ్ళకి అన్నం వండేందుకు పెట్టాలి గురు. ఒక కేసులో అయితే వాడు డెస్క్ వెళ్ళి ఇవ్వాలంట, అన్నీ కాఫీ అన్నీ కూడా డెస్క్ దగ్గరే చేయాలి. వాడు వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను, వెగాస్లో ఒకడు అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి 3వ ఫ్లోర్ వెళ్ళి ఇస్తుంది ఫుడ్. ఒకసారి కిందనే గ్రౌండ్లో సెక్యూరిటీలోనే ఇచ్చేసి వెళ్ళిపోతే వాడు ఫోన్ చేసి అమ్మ నా బుద్ధులో తిట్టాడు. బై మిస్టేక్ కాల్లో బయటకు వచ్చేసింది అనమాట వాయిస్. వాడికి తెలియదు ఎవరు ఉన్నారు పక్కన, అందరూ ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాడెవరు. సో అంత దారుణంగా అమెరికాలో అది కూడా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, వేడివేడి అన్నం సర్వ్ చేసి ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇది ఇలా ఉన్నారు? వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, కులాన్ని నిద్దామా? లేకపోతే నేను ఇప్పుడు ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలనుకోండి, తూర్పుగోదావరి జిల్లా అమ్మాయిలు చేసుకోకండి, లేదా తూర్పుగోదావరి జిల్లా అబ్బాయిలు చేసుకోకండి, వాళ్ళు ఇలా ఉంటారని చెప్పనా? అది తప్పు కదా జనరలైజ్ చేయడం. లేకపోతే ఈ అరేంజ్ మ్యారేజ్ చేసుకోకండి అని చెప్పనా? లేకపోతే ఇలా అమెరికన్ ఉమెన్ ఏదో బుక్ సజెస్ట్ చేశారండి 2010లో, ఈ సిండ్రెల్లా కాంప్లెక్స్ ఆఫ్ ఉమెన్ అని. ఉమెన్కి అలా నూరు పోసేస్తారట. నువ్వు తండ్రి లేకపోతే బతకలేవు, బ్రదర్ లేకపోతే బతకలేవు, బ్రదర్ అంటే అన్న తమ్ముడు, అయితే హస్బెండ్ లేకపోతే బతకలేవు, వాళ్ళు షాడోలోనే బతకాలని హిడెన్ ఫియర్ ఫోర్స్ చేస్తారా? అంటే ఇండియన్ సొసైటీ కూడా అంతే కదా. ఒకళ్ళు ఒంటరికి వెళ్తే ఎవడో మనభంగం చేసేసే టైప్ అక్కడ. నేను ఒకళ్ళని అడిగాను, ఎందుకు డైవర్స్ ఇవ్వమంటే, డైవర్స్ ఇవ్వకపోతే వీడు ఒక్కడే రేప్ చేస్తాడు, మ్యారిటల్ రేప్, డైవర్స్ ఇస్తే అందరూ చేస్తారు ఇండియాలో అంత ఆవిడ. సో ఇలాంటివి ఉన్నాయండి. అమెరికా అంటే మీరు స్వర్గం అని ఊహించుకోకండి. మన వాళ్ళు దేశాలు మారిన, కులాలు, ప్రాంతాలు, భాషలు అన్నీ ఎత్తుకొచ్చారు. అక్కడ ఉండే గబ్బు కంపు అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఎక్కువ చేశారు.
ఇక్కడ ఇంకా ఎక్కువ బానిసత్వాన్ని భరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మీకు పని వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేసేవాళ్ళు, ఇవన్నీ బయటికి చెప్పలేరు. వాళ్ళ సొంత సిస్టర్స్కి చెప్పలేరు, తల్లిదండ్రులకి చెప్పుకోకుండా ఏడుస్తున్నారు. కాబట్టి నాకు ఈమెయిల్స్ చేశారు, అది మీకు తిరిగి సమాజానికి వాళ్ళ పేర్లు లొకేషన్లు చెప్పకుండా మీకు ఇస్తున్నాను. అక్రాస్ 50 స్టేట్స్. అమెరికాలో ఉన్న దాసిగానే బతుకుతున్నాం. ఇండియన్ వర్కింగ్ వైఫ్స్ అనూహ్య అనుభవాలు. ఇంకో కేసులు ఏంటంటే మ్యూజిక్స్ చెప్తారు కొంతమంది ఇంటి నుంచి టీచర్స్, అది వేరే సబ్జెక్ట్ రీసెర్చ్ చేయాలి. ఈ మ్యూజిక్ చెప్పే ఉమెన్ సింగర్ అవుతే హస్బెండ్ ఎందుకు టాలరేట్ చేయలేడు? పని అలా అని మ్యూజిక్ని తిడుతూ ఉంటాడు, ఆ డబ్బులన్నీ తీసేసుకుని ఇంటికి వాడేసుకుంటాడు, వేరే వాడేసుకుంటాడు మొగుడు, కానీ తిడుతూ ఉంటాడు. అలా తిడుతున్నా ఎందుకు పడుతున్నారు అనేది నాకైతే అర్థం కాదు. సో అందుకని నేను అటార్నీని, ఎందుకంటే డైవర్స్ మీద 4 వీడియోస్ చేశాను. ఇది డైవర్స్ కాదు, ఇది కంప్లైంట్ చేయమని, వాళ్ళ బాధలు మీకు చెప్తున్నాను. వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా గవర్నమెంట్ కౌంటీ అని ఎతకండి. డైవర్స్ కూడా అటార్నీ అవసరం లేదు, మీరు ఓన్గా వెళ్ళచ్చు, కానీ అటార్నీ అయితే ఈజీ కదా, మీకు ఈ ప్రాసెస్ తెలియదు కాబట్టి. ఒక డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి ఫాల్స్ కంప్లైంటా కాదా అని చెక్ చేసుకుని వాడిని తీసుకెళ్ళి ఒకరోజు జైల్లో పెడతారు, తర్వాత రిలీజ్ చేస్తారు. బట్ వాడు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఉండదు. సో అప్పుడు మీరు అల్యూమినియం అని ఉంటుంది, 50-50 ఎంత కావాలో అడగచ్చు. మీరు 90% కావాలా, 80% కావాలా శాలరీలో తీసుకుని ఆ డబ్బులతో మీరు వేరే బతకండి, ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి, వాడు షాడలో ఉండక్కర్లేదు అనుకుంటే. మీరు ఆల్రెడీ ఐటీ చెప్పిస్తే మీ కాల్ మీద నిలబడండి. పోరాదా నాకు అల్యూమినియం లేదు, తొక్క లేదు, $0 నీ నుంచి ఏం ఆశించట్లేదు, నేను పోతున్నాను అని ఉమ్మేసి వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. మీ పిల్లల్ని తీసుకుని, మీ పిల్లలు కూడా తప్పే, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి, ఇక్కడ బాన్ కాబట్టి వాళ్ళు ఫాదర్ మీద కంప్లైంట్ చేయాలి. మా నాన్న ఇలా ఏడిపిస్తున్నాడు అమ్మనని. అలా కంప్లైంట్ చేయకపోతే కూడా వాళ్ళది తప్పే కదా. నాట్ రిపోర్టింగ్ క్రైమ్ ఈజ్ ఆల్సో క్రైమ్. ఫాదర్ ఏంటి, హస్బెండ్ ఏంటి, వాడు తల్లిని పిల్లాన్ని కొడుతున్నప్పుడు ఒక ఆడది మగవాడికి, ఒక మగవాడికి ఎందుకు సర్వీస్ చేయాలి? 2 చేతులు సమానం, ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు అన్నిటిలోనూ పాలు పంచుకోగలగాలి కదా. అది ఈ వీడియోలో చెప్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఈమెయిల్స్ కాల్స్ వస్తుంటాయి. మీరు పలానా వీడియోలో ఇలా కులాన్ని తిట్టారు సార్, ఇప్పుడు బ్రాహ్మణులు అనాలి, మీరు బాపన్ అన్నారు అని ఎవరో రాస్తుంటారు. ఏదైతే ఏంటి, నీ కంటెంట్ కావాలా, ఇంటెంట్ కావాలా, అయితే నా భాష కావాలా? ఇది భాషా ట్రైనింగ్ వీడియోలు కాదు కదరా. అలాంటి వాళ్ళ కూడా 2 minutes సైలెన్స్, 3 రోజెస్. ధన్యవాదాలు మాస్టర్. పాపం ఇలాంటి వాళ్ళకి దేవుడు అనేవాడు ఉంటే సహాయం చేయాలని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో కలుస్తాను. అమెరికా అంటే స్వర్గం ఏం కాదండి, అమెరికా అంటే నరకం, ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్కి. సో ఇల్లు అమెరికాలో పెళ్ళాన్ని చంపాలనుకున్నాడే ఇల్లు కొంటాడు. ఇంక నా స్టేట్మెంట్లో తేడా ఏం లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్తాను. దట్ ఈస్ కుమార్ ఎక్స్క్లూజివ్. సీ యూ అగైన్.